यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रहिणोति तस्मै तं ह देवम् आत्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणम् अहं प्रपद्ये। योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयति अखिलशक्तिधरः स्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवण त्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यं नमः। निमेषोन्मेषाभ्याम् प्रलयमुदयं याति जगति तवेत्याहुः सन्तो धरणिधरराजन्यतनये त्वदुन्मेषाज्जातं जगदिदम् अशेषं प्रलयतः परित्रातुं शङ्के परिहृतनिमेषाः तव दृशः। శ్రీ శంకర భగవత్పాద కృత సౌందర్య లహరి స్తోత్రరాజాన్ని అధ్యయనం చేస్తున్నాం. శాస్త్రం శారీరమీమాంసా దేవస్తు పరమేశ్వరః ఆచార్యాః శంకరాచార్యాః సంతు మే జన్మజన్మని. అధ్యయన భారతి అధ్యయనం సౌందర్య లహరి స్తోత్రరాజం 80 శ్లోకాలను కంప్లీట్ చేసుకున్నాము. నిన్న చాలా క్లిష్టంగా ఉన్నటువంటి 80వ శ్లోకాన్ని జాగ్రత్తగా దాటుకుని వచ్చాము. ఈరోజు 81వ శ్లోకం. నిన్నటి శ్లోకాన్ని విశ్లేషణను పీడిఎఫ్ను ఆ వీడియోను మరొకసారి అందరూ చూడమని మనవి. ఈనాటి శ్లోకము అద్భుతంగా ఉంది, చూద్దాం రండి. గురుత్వం విస్తారం క్షితిధరపతి పార్వతి నిజాత్ నితంబాదాచ్ఛిద్య త్వయి హరణరూపేణ నిదధే అతస్తే విస్తీర్ణః గురుః అయమశేషాం వసుమతి నితంబ ప్రాగ్భారః స్థగయతి లఘుత్వం నయతి చ. సుకుమారమైనటువంటి ఒక పుష్పాన్ని విడదీస్తూ ఉంటే ఎలా ఉంటుందో ఈ శ్లోకాన్ని విడదీస్తూ ఉంటే అలా ఉంది. విచ్చుకున్నటువంటి పుష్పంలా ఉంది. గురుత్వం విస్తారం క్షితిధరపతి పార్వతి నిజాత్ నితంబాదాచ్ఛిద్య త్వయి హరణరూపేణ నిదధే అతస్తే విస్తీర్ణః గురుః అయం అశేషాం వసుమతి నితంబ ప్రాగ్భారః స్థగయతి లఘుత్వం నయతి చ. గురుత్వం విస్తారం క్షితిధరపతి పార్వతి నిజాత్ నితంబాత్ ఆచ్ఛిద్య త్వయి హరణరూపేణ నిదధే అతః తే విస్తీర్ణః గురుః అయం అశేషాం వసుమతిం నితంబ ప్రాగ్భారః స్థగయతి లఘుత్వం నయతి చ. ఇది పదచ్ఛేదం. దండాన్వయం ఎలా ఉంటుంది? పార్వతి, ఇక్కడ సంబోధన పార్వతి. హే పార్వతి, క్షితిధరపతి
గురుత్వం విస్తారం నిజాత్నితం వాత్ ఆచ్ఛిద్య. ఎవరు ఎవరు ఆచ్ఛిద్య? క్షితిధరపతి గురుత్వం విస్తారం నిజాత్నితం వాత్ ఆచ్ఛిద్య త్వయి హరణరూపేణ నిధతే. అదొక సెంటెన్స్. త్వయి, నీకు, హే పార్వతి, అమ్మా, నీకు హరణ రూపేణ నిధతే, హరణ రూపంగా నీ యందు ఉంచాడు. క్షితిధరపతి, క్షితిధరపతి నీ యందు హరణ రూపముగా ఉంచాడు. ఏమిటి హరణ రూపము? ఎవరి క్షితిధరపతి? క్షితిధరపతి గురుత్వం విస్తారం, గురుత్వం విస్తారమైనటువంటి నిజాత్నితం వాత్, నిజాత్నితం వాత్ ఆచ్ఛిద్య త్వయి హరణ రూపేణ నిధతే. అయితే ఏమైంది అప్పుడు? అత, అందువలన, తే, నీకు, అయం, ఈ నితంబ ప్రాగ్భార గురు విస్తీర్ణ అశేషాం వసుమతీం స్థగయతి లఘుత్వం చ నయతి. అశేషాం వసుమతీం స్థగయతి చ లఘుత్వం చ నయతి. స్థగయతి లఘుత్వం చ నయతి. పార్వతి సంబోధన, సంబుద్ధి, పార్వతి. పార్వతి అంటే ఏమిటి? ఈశ్వరుడు గారి భార్య. కైలాసంలో ఉంటారు, త్రిశూలం పట్టుకుంటారు, ఆయన పక్కన అమ్మవారు కూర్చుంటారు, ఆవిడ కిరీటం పెట్టుకుంటారు. ఆ పార్వతి ఉండనియండి, ఉంది ఆ పార్వతి. ఎక్కడికి పోలే, మన మనసులలో చక్కగా ముద్రించబడి ఉన్నది ఆమె. పార్వతి, పర్వత అనే శబ్దానికి ఈ అనే స్త్రీ ప్రత్యయాన్ని చేరిస్తే పార్వతి అవుతుంది. పర్వత అంటే పుంలింగము, పార్వతి అంటే స్త్రీలింగ పదము. మూల పదం ఏమిటి? పర్వత. ఎక్కడి నుంచి వచ్చింది? పురు అనే ధాతువు. పురు అనే ధాతువుకు ధారణే అని అర్థం. పురు ధారణే. పురు అంటే ధరించేది, పర్వత ధరించేది, ఎత్తైనది, స్థిరమైనది, గిరి కొండ, పర్వతం. పర్వతస్య దుహిత, షష్ఠీ తత్పురుష సమాసము. పర్వతస్య పర్వతమునకు దుహిత కూతురు. పర్వతస్య దుహిత షష్ఠి, పర్వతుని యొక్క కుమార్తె పార్వతి, హిమవత్పుత్రి పార్వతి, పర్వత రాజపుత్రి పార్వతి. అది సాధారణ అర్థం, మీకు నాకు అందరికీ చిన్నప్పటి నుంచి తెలిసిన అర్థం. ప్రతీకార్థం, సింబాలిక్ మీనింగ్ ఏమిటి? పర్వతం, పర్వత. పర్వతం అంటే స్థిరతకు, ధారకత్వానికి, ఆధారానికి చిహ్నం. పర్వతం స్థిరంగా ఉంటుంది, కదిలి పారిపోదు. నిన్న వెళ్ళి చూశారు కొండ, మీ ఊళ్ళో అక్కడే ఉంది. మరి ఇవాడ వెళ్ళారు, అది అక్కడే ఉంటుంది, మారదు, స్థిరంగా ఉంటుంది, అన్నిటినీ ధరిస్తుంది. భూమి ఫోల్డ్ అయిపోకుండా చక్కగా భూమిని విస్తారంగా ఉంచింది. ఎన్నో జీవరాశులకు, వృక్షజాతులకు ఆధారము. అంటే ప్రతీకార్థం అంటే పార్వతి అంటే పర్వతం అంటే ఆధారం. పార్వతీ అంటే ఆధారము, స్థితిశక్తి చలరూపాన్ని కలిగితే గతిశక్తిగా మారితే, స్థితిశక్తి పొటెన్షియల్ ఎనర్జీ, గతిశక్తి కైనటిక్ ఎనర్జీ. అంటే స్థితిశక్తియే గతిశక్తిగా మారడమే పార్వతి. పార్వతి అంటే ఏమిటి? ఇప్పుడు పార్వతి అంటే పరబ్రహ్మ యొక్క ఆధారము, స్థితిశక్తి లేక సత్ చిత్, గతిశక్తిగా, క్రియాశక్తిగా, ప్రాణశక్తిగా, ద్రవ్యశక్తిగా, సకల శక్తులుగా మార్పు చెందడమే పార్వతి. ఇట్ ఈస్ ఎ మేనిఫెస్టేషన్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ ఇంటూ కైనటిక్ ఎనర్జీ. పర్వత స్థితి, ఆధారము బ్రహ్మ. ఇక్కడ పార్వతి అంటే ఏమిటి? బ్రహ్మము ఆధారము. బ్రహ్మమునకు స్త్రీ రూపం పెట్టాము, ఈకారం పెడితే పార్వతి అంటే
పురుషుడుగా చూస్తే పర్వత అంటే ఆధార బ్రహ్మ, పార్వతీ అంటే స్త్రీ రూపంగా చూస్తే చలనం ఉన్నటువంటి ప్రకృతి, మాయాశక్తి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, ద్రవ్యశక్తి, రకరకములైనటువంటి శక్తులు, గురుత్వాకర్షణ శక్తి, విద్యుత్ శక్తి, హైడ్రోఎలక్ట్రిక్ ఎనర్జీ, జలశక్తి, వాయుశక్తి, విండ్ శక్తి, అన్నిటి సమాహారమే ఈ పార్వతి. ఇప్పుడు మనం ఏం చేయాలి? పురాణాల దగ్గర నుంచి ఎదగాలి. పురాణాలలో ఉన్న పార్వతమ్మను పూజించుకోవచ్చు, తప్పులేదు. ఆ పురాణాలలో ఉన్న పార్వతమ్మ చీర కట్టుకొని పట్టు చీర పెద్ద బొట్టున్న పెద్దమ్మగా చూడకుండా, ఆ పార్వతి అంటే మేనిఫెస్టెడ్ శక్తి ఆఫ్ పరబ్రహ్మ ఇస్ పార్వతి. ఏహి ఏషహి ఇది ఏ ద్రష్ట, శ్రోత, మంత, విజ్ఞాత. బృహదారణ్యకోపనిషత్తు. ఇదే ద్రష్ట, ఇదే శ్రోత, ఇదే మంత, ఇదే విజ్ఞాత. మంత అంటే ఆలోచించేది, విజ్ఞాత అంటే తెలుసుకునేది. అంటే చైతన్యమే శక్తిగా ప్రసరిస్తుంది. ఏమిటవుతుంది చైతన్యం? వికల్పయతి, వివిధం కరోతి, అనేకంగా అవుతుంది. ఆ వికల్పమే ఇక్కడ సృష్టి. అంటే పార్వతి అంటే ఏమిటి? సృష్టి అనే వ్యుత్పత్తి నుంచి మనం డెరైవ్ చేసాము. రూట్ ప్రూవ్ అంటే ధరించేది, స్థిరమైనది అని తెలుసుకున్నాము. స్థిరమైనది పరబ్రహ్మము, ఆధార బ్రహ్మము. ఆధార బ్రహ్మంలో ఆ, చలనం లేదు. ఎప్పుడైతే చలనం కలిగిందో, శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం నచేది ఏవం దేవో నకుశలః స్పందితుమపి, తెలుసుకున్నాం. కాబట్టి ఆ చలనమే శక్తి. ద మూమెంట్ ఆఫ్ మ్యాటర్ ఇన్ టైమ్ ఈజ్ ఎనర్జీ. దట్ ఎనర్జీ ఈజ్ మాయా శక్తి. ఇప్పుడు పార్వతి అంటే ఆయన దేన్ని సంబోధిస్తున్నారు? ఇప్పుడు కైలాసంలో ఉన్న అమ్మను ప్రార్థిస్తున్నారా, లేక ప్రపంచంలో మనకు వ్యక్తావ్యక్తంగా కనపడుతున్నటువంటి సన్నాప్యుభయాత్మికాను, భిన్నాప్యుభయాత్మికాను, మహాద్భుత అనిర్వచనీయ రూప అనే మాయాశక్తిని ప్రార్థన చేస్తున్నారా, అడ్రస్ చేస్తున్నారా? ఆలోచించుకోండి. ఓకే. క్షితిధర పతి. క్షితి భూమి, క్షితిధరము భూభృద్ధరము, భూమిని ధరించేది. పర్వతము, ధర అంటే ధరతి, ధ్రు ధారణే, ధరిస్తాడు, నిలిపి ఉంచుతాడు. భూమిని ధరించేవాడు పర్వతం అని సాధారణమైన సామాన్యార్థం. దానికి పతి, పా అనే ధాతువు. పా అంటే రక్షణార్థక ధాతువు. అందుకే తండ్రిని పా అని పిలుస్తాం కొన్ని లాంగ్వేజెస్లో. రక్షణార్థక ధాతువు పతి అంటే స్వామి, అధిపతి, నాయకుడు. క్షితిధర పతి. విగ్రహం చెప్తే విగ్రహవాక్యం క్షితిధరానాం పతి. క్షితిధరములకు పతి. క్షితిధరానాం, క్షితిధరముల యొక్క షష్ఠీ విభక్తి పతి హిమాలయుడు. ఇందాకడ పార్వతిలాగే పర్వతరాజపుత్రిక పార్వతి అనేది సామాన్యార్థం. ఇక్కడ క్షితిధరపతి అంటే హిమాలయుడు, హిమవంతుడు అనేది సామాన్యార్థం. ఓకే. క్షితిధరపతి అంటే స్థైర్యం, భారాన్ని భరించగలిగిన శక్తి, సత్ప్రతిష్ట, ఆధారత్వం ఏదైతే ఉందో అది పర్వతము. క్షితిధరము అంటే పర్వతము. ఆ పర్వతములో ఆధారత్వం ఉన్నది, సత్ప్రతిష్ట ఉంది, భరించగల శక్తి ఉంది, స్థైర్యం ఉంది. వాటికి పతి నాయకుడు. అంటే ఈ ఆధారత్వానికి ఎవరు నాయకుడు? అంటే క్షితి అంటే స్థూల ప్రపంచం అనుకుంటే, క్షితి అంటే భూమి. భూమి దేనికి సంకేతము? సకల ప్రపంచానికి సంకేతార్థంలో భూమి సూచిస్తారు. ఉపలక్షణం పాంచభౌతిక స్థూల సత్యము ఏదైతే కనిపిస్తోందో, సచ్చిత్గా ప్రపంచంలో వ్యాపించి ఉన్నదో అది ఏ క్షితి. దాన్ని ధర అంటే ధరించేవాడు. దాన్ని ధరించేది ఎవరు? ఆ సత్యాన్ని ధరించి పాలించి పోషిస్తున్నది ఎవరు? మాయ. అదే ఆధారము. ఆ మాయకు పతి క్షితిధరపతి. క్షితి పాంచభౌతిక సృష్టి, దాన్ని ధరించున్నది ఇదిగో ఈ మాయ, మాయమ్మ. ఆ మాయమ్మకు పతి పరబ్రహ్మం. అవ్యక్తాత్ పరం, అవ్యక్తమైన మాయ కంటే పరం.
అవ్యక్తాత్, అవ్యక్తం అంటే వ్యక్తం అంటే హిరణ్య గర్భ నుంచి ఏర్పడిన సృష్టి. అవ్యక్తం అంటే మాయ. ఆ మాయకు అవ్యక్తాత్ పరం యత్, ఏదైతే అదే చైతన్య స్వరూపమైన పరమేశ్వరుడు బ్రహ్మము. ఇప్పుడు ఏమిటి తేలిందండి రెండు పదాలకు అర్థం? పార్వతి అనగా మాయా శక్తి, ద కైనటిక్ ఎనర్జీ మేనిఫెస్టెడ్ ఫ్రమ్ ద చైతన్య. క్షితిధరపతి పరబ్రహ్మ. క్షితిధరపతి గారు ఏదో ఇచ్చారట. ఎవరికి? పార్వతి గారికి. అంటే ఈ మాయాశక్తికి తనలోనున్న ఒక అంశాన్ని ఇచ్చారు అంటున్నారు పద్యంలో. అంటే ఏమిటి? క్షితిధరపతి నిజాత్ నితంబాత్ ఆచ్ఛిద్య, నిజాత్ తనదైన, నితంబాత్ నితంబముల నుండి, ఆచ్ఛిద్య కోసి కట్ చేసి వేరుపరచి అని అర్థం. చూద్దాం వాటిని కూడా. తైత్రీయోపనిషత్తులో ఏన భూమిర్ తిరోధృత, రెండో చూడ ఏనవే, ఏన భూమి ధృత్య ధార్యమాణ తస్యై ఏష ఆత్మ అంతరః. దేని అందైతే ఈ భూమి ధరించబడినదో, దేనిలో అయితే ఈ భూమి తిరోధృతం అవుతుందో అటువంటిదే ఆత్మ అంతరః అంటూ తైత్రీయోపనిషత్తులో చెప్పారు. ఇప్పుడు ఏమిటైంది అప్పుడు? ఈ వ్యక్త సృష్టి మాయ అనేటటువంటిది పార్వతి అవుతే, క్షితిధరపతి అంటే పరమేశ్వరుడు లేక ప్రత్యేగాత్మ లేక పరమాత్మ. ప్రత్యేగాత్మ అన్న పరమాత్మ అన్న ఒక్కటే. బ్రహ్మణో అహం ప్రతిష్ట. ఆ బ్రహ్మకు నేను ప్రతిష్ట. నేనంటే పొద్దున చూసాం. నేనంటే ప్రత్యేగాత్మ. ప్రత్యేగాత్మే బ్రహ్మకు ప్రతిష్ట. అంటే ప్రత్యేగాత్మయే పరమాత్మ అని చెప్పడం. ఓకే. ఆయన దగ్గర ఏమున్నాయి? గురుత్వం, విస్తారం, రెండు చెప్పారు. ఈ రెండు చాలా ముఖ్యమైన పదాలు. గురుత్వం, విస్తారం. గురుత్వం అంటే ఏమిటి? గురు త్వ. త్వ అనే ప్రత్యయము భావవాచక ప్రత్యయం. గురు అంటే భారమైన, హెవీ, గౌరవనీయమైన, వెనరబుల్, రెస్పెక్టబుల్. గురుగారు నమస్కారం అండి అంటున్నారు కదా మీరు గురువుగారులకి. అంటే వెనరబుల్, రెస్పెక్టబుల్. గురు. గురు అంటే భారమైన, గౌరవమైన, అచలమైన జ్ఞాన సంపన్నుని గురువు అంటారు. జ్ఞానవృద్ధుడు గురువు. ఎవరు గురువు? గురువులకు గురువు పరమాత్మయే గురువు. త్వ అనే ప్రత్యయం చేర్చారు. త్వ అనే ప్రత్యయం చేరిస్తే భావవాచక స్థితి, ఆ గురువు అనేటటువంటి గుణము గలవాడు, ఆ గౌరవనీయమైన గుణము గలవాడు, ఆ జ్ఞాన సంపన్నత అనే గుణం కలిగినవాడు, ఆ పరమాత్మ స్వభావము. ఆయన స్వభావమే గురుత్వము. అంటే గురుత్వాకర్షణ శక్తి, భారము, పృథివీ గుణము, అది కూడా గురుత్వం అని చెప్పవచ్చు. గంభీరత, మాన్యత్వం, ప్రతిష్ట, గౌరవం, అచలమైనటువంటి సత్యస్వరూపం. గురుత్వం అంటే సత్. గురుత్వం అంటే సత్. ఎందుకు? అది క్షితిధరపతి. అది గురుత్వంగా ఉంది. అంటే భూమ, భూమ అంటే అన్నిటికన్నా పెద్దది. ఆ, బడా, గొప్ప, బడాసే బడా, అన్నిటికన్నా పెద్దది. అటువంటిది అచలమైన సత్యస్వరూపము. గుకారోరంధకారశ్చ రుకారస్థ నిరోధక. చిన్నప్పటి నుంచి నేర్పించిస్తారు. గురువుగారు అజ్ఞానాన్ని పోగొట్టేస్తారు. తన్నివారక, దాని అజ్ఞానము పోగొట్టేవారు గురువు. ఎవరైనా అజ్ఞానం పోగొడుతున్నారంటే వాళ్ళు గురువు అని చెప్పుకోవచ్చు. దత్తాత్రేయ అవధూతకు 26 మంది గురువులు ఉన్నారు. చేత ఇక్కడ గురువు అనే శబ్దానికి పరమాత్మ, పరమాత్మ యొక్క గురుత్వము, ఆధారత్వము. గురు అంటే పరమాత్మ, గురుత్వం అంటే ఆధారత్వం. ఆత్మయే కదా అన్నిటికీ ఆధారము. అన్నిటికీ ఆత్మయే అంతర్లీనంగా, అనుసూచ్యంగా, సబ్స్ట్రాటంగా, ఆయతనంగా ఉన్నది. అదే ఆత్మస్వరూపము. పరబ్రహ్మ యొక్క జగద్ధారణ శక్తి, సర్వ ఆధారత్వము, సర్వాధారత్వము. ధారత్వం కాదు, సర్వ ఆధారత్వము, సర్వాధారత్వము. సత్. క్షితిధరపతి గారు, రాయండి సెంటెన్స్ అలా ఇంప్రూవ్ అవుతుంది. క్షితిధరపతి గారు పార్వతికి ఇచ్చారు. ఏమిటి ఇచ్చారో ఇంకా తర్వాత చూద్దాం.
ఆ క్షితిధరపతి గారి దగ్గర ఏముంది? సత్. అంటే గురుత్వం ఉన్నది. ఆ గురుత్వము తరువాత విస్తారం, అది కూడా ఆయన దగ్గర ఉందట. వి అనే ఉపసర్గ స్త్రు, STHRU, స్త్రు. స్త్రు అంటే స్క్రూ కాదు, స్త్రు. స్త్రు అంటే విస్తరణే. ధాతు పేరు స్త్రు విస్తరణే. ధాత్వర్థము స్త్రు విస్తరణే. దానికి ధం ప్రత్యయం చేరిస్తే స్థారం అని వస్తుంది. వి అంటే విశేషంగా స్థారం. స్థారం అంటే పరచు, ప్రస్తారము చేయు, వ్యాప్తము చేయు. ఇక్కడ ఉన్నారు అమ్మలు, వాళ్ళందరూ స్త్రీలు. అంటే ఏమిటి? స్త్రియతే అనేన ఇతి స్త్రీ. స్త్రియతే వ్యాపించుతుంది, వ్యాపన చేయును. అనేన ఎవరి చేత వ్యాపనము జరుగుతున్నదో, అంటే సృష్టి వ్యాపన కార్యం ఎవరి చేత జరుగుతుందో అది స్త్రీ. ప్రతి పదానికి సంస్కృతంలో ధాత్వర్థం ఉంటుంది. స్త్రీ స్త్రీ అంటే ఏదో స్త్రీలింగం స్త్రీ అనుకుంటున్నాం. స్త్రీ అంటే ఈ సృష్టి వ్యాపనానికి ఏది కారణమవుతుందో, అనేనా అంటే తృతీయ విభక్తి. స్త్రీయతే అనేన ఇది స్త్రీ, అంటే ఏది వ్యాప్తం చేస్తుందో. ఇక్కడ పరబ్రహ్మ విస్తృతి అంటే విస్తృతం తెలుసు మీకు, విస్తృతం అంటున్నారు. స్తృతం స్త్రు అనే ధాతువు వ్యాపనము. వి అంటే విశేషణ వ్యాపనము, వ్యాప్తి, సమగ్రత, విపులంగా, విశేషంగా, పూర్తిగా, ఆసమంతాత్ ప్రతి దిశలో. వి అనే ఉపసర్గకు అర్థం విపులత. ధంగ్ ప్రత్యయం చేర్చారు, చేరిస్తే విస్తారమైంది. అదొక గుణం, స్థితి, భావాన్ని సూచిస్తుంది. వి ప్లస్ త్రు ప్లస్ ధంగ్ విస్తార. విస్తార, విస్తార అనే పదం తాలూకా ద్వితీయ రూపం విస్తారం అని ఉంది. అంటే విస్తార అంటే సర్వవ్యాపకత. విష్ణు అన్నది అర్థం. వికాసం అంటే వివిధేన ప్రకాశం. వికాసం, ప్రకాశం అంటే చిత్. అంటే విస్తారం అంటే చిత్. గురుత్వం అంటే సత్, వికాసం అంటే చిత్. ఈ సచ్చిద్రూపమైనటువంటి ఆ క్షితిధరపతి పార్వతి. ఓ హే పార్వతి, త్వయి నీయందు నిధతే ఉంచారు. ఏమిటి ఉంచగలరు? నేను ఏ స్వరూపం అయితే ఆ స్వరూపంలో ఏదైనా ఇవ్వగలను. నా స్వరూపం ఏమిటి? సచ్చిత్. నేను క్షితిధరపతి కాబట్టి సచ్చిత్ నా స్వరూపము. ఆ సచ్చిత్ని ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు? పార్వతికి ఇచ్చారు. పార్వతి ఎవరు? పార్వతి అంటే పర్వతరాజ పుత్రిక అనే అర్థం కొంచెంసేపు పక్కన పెడుతున్నాము. పార్వతి అంటే మాయాశక్తి. అంటే మాయాశక్తికి సచ్చిత్ శక్తులు, సచ్చిత్ శక్తులు కావు, సచ్చిత్ అనే తత్వాలు కలిశాయి. అంటే సంపూర్ణ విస్తృతి, జ్ఞాన వ్యాప్తి, చైతన్యము విస్తరించుతోంది. సర్వవ్యాపకంగా ఉన్న చైతన్యము ఇప్పుడు రూపాన్ని ధరిస్తుంది. అద్వైత విశ్లేషణ. చైతన్య వ్యాప్తి రూపం. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. అనంతం అంటే సర్వవ్యాపకం. జ్ఞానం అంటే చిత్, సత్యం అంటే సత్. అదే గురుత్వం, విస్తారం. సత్ దాని తాలూకా వ్యాపకం ఇక్కడ. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. ముండకోపనిషత్తు. యథో ఊర్ణనాభి సృజతే గృహతే గృహణతే చ. ఏ విధముగా అయితే సాలెపురుగు ఆ గూడును లేక ఆ నెట్టును, ఆ తంతువులను సృజిస్తుందో మళ్ళీ తనకు వెనక్కి తీసుకుందో, అలాగే ఈ పరమాత్మ కూడా తన సచ్చిదాంశాలను మాయ రూపంగా ప్రకటన చేశారు. అంచేత ప్రతి ప్రాణి కూడా సచ్చిద్రూపమే. సచ్చిద్రూపము ప్రాణి యందున్నది మిథ్య కాదు. ప్రాణి యందున్నటువంటి అనాత్మాంశము, గుణములతో కూడిన అంశము, మారే అంశమే మిథ్య. జగన్మిథ్య అనడంలో జగత్లో సచ్చిత్ అలాగనే ఉంది, అది మారదు. దాంట్లో మారే అంశం ఏదైనా కనిపిస్తూ ఉంటే అది మిథ్య. తైత్రీయోపనిషత్తు ఏం చెప్తుంది? తస్మాద్వా ఏ తస్మాదాత్మన ఆకాశ సంభూత. అంటే తస్మాద్వా ఆ పరమాత్మ నుంచి, ఏ తస్మాద్ ఆకాశంకో ఈ ఆకాశం పుట్టింది, అక్కడి నుంచి అన్నీ వచ్చాయి. అతదన్యత్ నాస్తి కించన.
అక్కడ వేరే ఇంకేది లేదు. తత్ విస్తారమేవ సర్వం. అంటే ఇక్కడ బ్రహ్మ చైతన్య విస్తారం తప్ప వేరేది లేదు అంటుంది ఉపనిషత్తు. అంటే కనిపిస్తున్నదంతా సచ్చిత్ విస్తారమే. ఈనాడు ఎందుకు విస్తరించలేదు? అలా ఊరుకుంది. ఎప్పుడైతే మాయ అనే మాయమ్మ పక్కన ఉన్నదో ఆ మాయకు సచ్చిత్ని ప్రకటన చేయమని ఆర్డర్ ఇచ్చింది. దానివల్ల ప్రకటమవుతుంది. ఇప్పుడు ఏమిటైంది? హే పార్వతి, ఓ పార్వతి, క్షితిధరపతి అంటే ఆ పరబ్రహ్మము గురుత్వం విస్తారం. అంటే తన యొక్క సచ్చిత్ రూపములను, సచ్చిత్ చైతన్య అంశములను, చిత్ అంటే చైతన్యం, సత్ చిత్ అంశములను త్వయి నిధతే నీయందు ఉంచెను. చూద్దాం, ఇంకా ముందుకెళదాం. ఎలా ఉంచారో ఏమిటో. నితంబాత్ ఆచ్ఛిద్య, నిజాత్ నితంబాత్ ఆచ్ఛిద్య, నిజ నితంబాత్ ఆచ్ఛిద్య. తన యొక్క సత్స్వరూపము, తన నిజ రూపము అంటే స్వరూపము, తన స్వరూపమును ఆచ్ఛిద్య. నితంబ అనే పదాన్ని పట్టుకోవాలి. దానికి అత్ అనేటటువంటి ప్రత్యయం చేరితే పంచమీ విభక్తి ప్రత్యయము. నితంబాత్, గ్రామాత్, కారణాత్, విశేషాత్ అంటే పంచమి విభక్తి. అర్థం ఏమిటి? నితంబం అంటే హిప్, హెచ్ఐపి, హిప్ రీజన్. ఇదిగో ఈ కటి భాగం అంటాం కదా, పిరుదులు అంటాం, ఆ భాగము నితంబము అనబడుతుంది. ఎందుకు నితంబం అంటారు? నితంబం అంటే ఆధారం అని అర్థం. అంటే దేని మీద అయితే మనం కూర్చుంటాము, దేని మీదైతే ఆధారపడి మనం కూర్చోవడం, ఇవి నడవడం కూడా గ్లూటిఐ అంటాం అన్నమాట. గ్లూటియస్ మసిల్స్, గ్లూటియస్ మ్యాక్సిమస్, మీడియస్ అండ్ గ్లూటియస్ మీడియస్ అండ్ మైనస్, మూడు గ్లూటియల్ మసిల్స్ ఉంటాయి. ఈ మూడు గ్లూటియల్ మసిల్సే పిరుదులు. ఈ పురుదులే నడవడానికి, నిలబడడానికి, ఈవెన్ పడుకోవడానికి కూడా ఆధారం. మీరు ప్రయత్నం చేసి చూడండి. ఈ హిప్ భాగాన్ని, ఈ నితంబాన్ని ఆనించకుండా పడుకుంటే ఎంతసేపు పడుకుంటారో చూద్దాం. పడుకున్నారు అంటే నితంబం ఆనుకుంటేనే పడుకోవడం అవుతుంది, నితంబం ఆనుకుంటేనే కూర్చోడం, నితంబములు పనిచేస్తేనే నడవడం అవుతుంది. అంటే ఒక మనిషి యొక్క ఆ స్టెబిలిటీకి ఏ పొజిషన్లోనైనా సరే నితంబములు ఆధారము. నితంబం అనగా ఆధారము. ఆచ్ఛిద్య, ఆ ఛిద్, ఛిద్ ఛేదనార్థము. ఛిద్ అంటే ఛేదనము అనే అర్థంలో దానికి ల్యప్ అనే ప్రత్యయం చేరితే ఛిద్య అని వస్తుంది. గమ్ చేరితే గమ్య, భూ భవ్య, పిబ్ పిబ్య, ఛిద్ ఛిద్య. ఆచ్ఛిద్య లప్రచయంలో కత్తిరించు, విడదీయు, వేరు చేయు అని అర్థం. చిచ్ఛేదనార్థే కత్తిరించు, విడదీయు, వేడుచేయు. నితంబాత్ ఆచ్ఛిద్య, ఆ అనే ఉపసర్గ అంటే సమగ్రత, సుదృఢంగా కత్తిరించి, లేప కృతంత ప్రత్యయం క్రియా విశేషణం విడదీసి, కత్తిరించు అనేదానికి నితంబ, నితంబ అని పెట్టాము, లెప్రత్యయం పెట్టాము. దానికి కత్తిరించి, తీసి, వేరు చేసి. నితంబాత్ నితంబములను, ఆచ్ఛిద్య నితంబములు, నితంబాత్ నితంబముల నుండి కత్తిరించి, వేరు చేసి, తీసి, వేరుపరచి. ఏమిటి పరిచారు? వేరుపరచడానికి ఆయన వేరుపరిచే స్వభావం ఆయన దగ్గర లేదే. అద్వైత దృష్టి ఆధారము నుండి వేరు చేసి విస్తరించడం, ఆధారతత్వమే కంటిన్యూ అవ్వడం. ఆధారం నుంచి వేరు చేసి ఆ చైతన్యం దిగి వచ్చి అవతరించి అవతారం అయ్యి ఇక్కడ ఒక అవతార రూపంలో ఉండడం అద్వైతం కాదు. ఆ చైతన్యమే అలా కంటిన్యూ అవుతుంది. అంటే ఈ సృష్టిలో ఆధారతత్వము అక్కడ వేరు చేయడం అంటే నిజమైన వేరు చేయడం ఏది లేదు. పరమాత్మ నుండి జగత్ విస్తరణయే ఇక్కడ వేరు చేయడం అంటున్నారు. అద్వైత దృష్ట్యా అది ప్రతిబింబ విలాసంగా, వాస్తవంగా వేరు చేయడం కాదు, ప్రతిబింబంగానే వేరు చేయబడింది. అంటే వివర్తము బ్రహ్మ, అభిన్న ఉపాదాన నిమిత్త వివర్త కారణం బ్రహ్మ. అదే సృష్టి అంటే మాయావచ్ఛిన్న చైతన్య వ్యాప్తి.
నితంబాత్ తన ఆధారము నుండి, ఆయనే ఆధారం, ఆయన పేరే క్షితిధరపతి. ఆ ఆధారం ఏదైతే ఆ సత్ ఉందో ఆ సత్తు నుంచి ఇది ప్రకటమైంది. ఆచ్ఛిద్య, అవభాస, ప్రత్యవభాస, ప్ర ప్రతీతి, చైతన్యం నుండి జగత్ ప్రతిబింబము సృష్టి. అది అభిన్న బ్రహ్మ విలాసమే. నితంబాద్ ఆశ్చర్య అంటే ఆయన తాలూకా పిర్రలను తీసుకుని కత్తి పెట్టి శివ చక్రవర్తి గారు కోసినట్టు కోసేసి అమ్మ నువ్వు తీసుకో ఎంత అని ఆవిడ చేతిలో పెట్టాడని అర్థం తీయకూడదు. పుస్తకాలు అలాగే రాస్తారు. హిమవత్ పంతులు పర్వతం గారండి, ఆయన చాలా గొప్ప ఆయనండి, చాలా మంచి తండ్రి, ఆయనకి పెద్ద పెద్ద పిర్రలు ఉన్నాయండి, ఆ పిరుదుల్లో భాగాన్ని కత్తి పట్టుకొచ్చి బాగా కోసారండి, కోసి ఆ మొక్కను అమ్మకి ఎక్కడో పెళ్ళెప్పుడో ఎప్పుడో ఇచ్చారండి. తప్పు తప్పు తప్పు, అలా చూడకూడదు. అంటే అద్వైత దృష్టిగా మాయా వచ్చిన చైతన్య వ్యాప్తియే నితంబాత్ ఆచ్యత్య, చైతన్యం నుండి జగత్ ప్రతిబింబ సృష్టి. జగత్ సృష్టి అనలేదు, జగత్ యొక్క ప్రతిబింబ సృష్టి. అయితే మాయపాటు ప్రతిబింబాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది, చిదంశ అవుతుంది, కంటిన్యూ అవుతుంది, సదంశ కంటిన్యూ అవుతుంది. చూస్తున్న ప్రతి దాంట్లో, ఈ ల్యాప్టాప్లోను, నాలోను, టేబుల్లోను, అన్నిట్లో కూడా సచ్చిత్ అంశాలు రెండూ ఉన్నాయి. సదంశంగా ప్రకటమవుతుంది, ఉంది ఉంది టేబుల్ ఉంటాం, అక్కడ చిదంశ ప్రకటన అవడం లేదు, ఎందుకంటే అక్కడ ఉపాధి ధర్మం అటువంటిది కాదు. ఇక్కడ సత్యచిత్తు రెండు కూడా ప్రకటమవుతున్నాయి. ఇవి మిథ్య కాదు కాదు కాదు. తెలుసుకోవాల్సింది ఏంటంటే రెండు పార్ట్లు ఉన్నాయి, చైతన్య జడ పార్ట్లు. చైతన్యం పార్ట్ డెఫినెట్గా ఇట్ ఇస్ ఎ కంటిన్యూవేషన్. అద్వైత దృష్టిలో మాయా చిన్న చైతన్య వ్యాప్తి. ఈ మాయ ఏమిటి? అది నానాత్వంగా ప్రకటమవుతుంది, కనిపిస్తుంది, వితథమవుతుంది, మిథ్యగా ఉంది. ఒక కాలంలో ఉంది, ఒక కాలంలో లేదు. ఆ అంశాన్ని దాటవయ్యా, అదే చెప్తుంది. వేరు చేసినట్టు అనిపిస్తుంది కానీ వాస్తవంగా నితంబాద్ నో ఆచ్ఛిద్య, నితంబాద్ అనాచ్ఛిద్య నిజంగా చెప్పాలంటే. కానీ నితంబాద్ ఆచ్ఛిద్య ఎందుకు అలా అనిపిస్తుంది కదా. నితంబాద్ ఆచ్ఛిద్య, ఎవరి నితంబాలు? ఎవరివండి నితంబాలు? క్షితిధరపతి. పోనీ ఎవరివైనా నితంబములు ఆయన కోసిస్తే ఆయన వాళ్ళు ఊరుకుంటారా? నిజాత్ నితంబాత్, అతని యొక్క ఆధార రూపమైన సచ్చిత్తులను ఆచిత్య వేరుపరచినట్టు అనిపించేసి పార్వతమ్మకి ఇచ్చారు. పార్వతి అంటే శక్తి, ఆ మాయాశక్తి. ఆ మాయాశక్తిలో ఈ సచ్చిత్తులు కలవడం వలన ఇగో ఈ చైతన్య వ్యాప్తి కలిగి జగత్ అనే ప్రతిబింబము ఏర్పడింది. क्षितिधरपति निजात नितंबात गुरुत्वं विस्तारम आच्छिद्य त्वयि पार्वती हरण हरण निधते, त्वयि हरण निधते. हे पार्वती, त्वयि नींदु निधते ఉంచెను దేనిని? గురుత్వాన్ని, విస్తారాన్ని, సత్ చిత్తుని. అవే ఆయన ఆధారం, అవే నితంబములు. ఆ నితంబములను ఆచ్ఛిద్య వేరుపరచినట్టు అనిపించి నీ యందు ఉంచెను. ఎలాగా? హరణ రూపేణ. బ్యూటిఫుల్ వర్డ్, హరణ రూపేణ. రూపేణ తృతీయ విభక్తి, రూపముతో. త్వయి హరణ రూపేణ నిధతే, నీ యందు హరణ రూపేణ నిధతే. హరణం హిరుత్, హృ అంటే హరణే, హృదయము. హృ అంటే హరణం, టేక్ అవే, రిమూవ్, అట్రాక్ట్. హృదయం అనేది ఆకర్షించేది అని అర్థం. హృదయము అంటే టేక్స్ అవే యువర్ మైండ్. హృదయం వస్తువులుక దీని టేక్ అవే, రిమూవ్, అట్రాక్ట్, తీసుకొని పోవుట, ఆకర్షించుట, హరించుట, నశింపచేయుట. హరణం అంటే ఇన్ని అర్థాలు ఉన్నాయి. హరణం అంటే తీసుకొని పోవడం, టు టేక్ అవే, ఆకర్షించుట, హరించుట, నశింపచేయుట, మోహింపచేయుట. చిత్తహరణం.
జగన్మోహనాకార. అంటే జగత్తునే మోహింపచేస్తున్నవాడా, జగన్మోహనాకార, చిత్తహరణ, చిత్తహరణం, రూపేణ, తృతీయ విభక్తి, రామేణ, కృష్ణేన, గోపాలేన, గ్రామేణ అన్నట్టు రూపేణ, తృతీయ విభక్తి. రూపముతో, హరణ రూపేణ అంటే రూపముతో ఏ రూపముగా, మోహన స్వరూపంగా నీ యందు ఉంచాడు. మోహనం అంటే ఏమిటి? మోహించడం. మోహింపబడటం అంటే ఏమిటి? భ్రాంతి అంటే అధ్యాస. అధ్యాసగా నీ యందు ఉంచారు. I can't imagine his poetic charm and deep thinking in putting those words. Tvaiharana rupena nidhate. Dha అంటే ధారణ పూరణ. ధా టు డిపాజిట్, టు ఎస్టాబ్లిష్ అని అర్థం. ధా అనేదాన్ని నిధతే అంటే స్థాపించెను, ఉంచెను, కల్పించెను, ఎస్టాబ్లిష్డ్. హరణ రూపేణ నిధతే ఆవరణ విక్షేప రూపమైన, భ్రాంతి రూపమైన మాయాశక్తిగా నీ యందు ఉంచెను. సచ్చిత్ ఇచ్చాడు ఆయన. ఏమిటి ఇచ్చాడు? గురుత్వము, విస్తారం. ఎక్కడి నుంచి ఇచ్చాడు? నిజ నితంబాత్, తన యొక్క ఆధార రూపము నుంచే కొంత భాగం వేరుపరచినట్టు. ఎలా ఇచ్చారు? పూర్తిగా కోశిషి మొక్క ఇచ్చారా? ఇవ్వలేదు. హరణ రూపేణ నితదే అంటే ఒక మోహన రూపముగా, మోహింపజేసే రూపముగా, భ్రాంతి రూపముగా, అధ్యాస రూపముగా సచ్చిత్తులు అరువిచ్చారు. అరువు తెచ్చుకున్నారు. అరువు నగలండి మనం అన్నీ పెట్టుకుంటున్నవి. ఆ సచ్చిత్తు మనం అరువు తెచ్చుకున్నాం. చైతన్యం. ఆ అరువు తెచ్చుకున్న చైతన్యానికి రంగులు పూసాం, నామరూపాలు వేశాం. ఎవరు వేశారు? ఇదిగో ఈ పార్వతి ఉంది కదా, మాయాశక్తి. ఆమె గుణాలతో పాటు రకరకాల రంగులు వేసి, ఆకారాలు తయారు చేసి, నామరూపాత్మకమైన బొమ్మలు తయారు చేసింది. మరి బొమ్మలు కీలు బొమ్మలు, ఆ కీ ఇవ్వాలి. ఆ కీ ఎవరు? చేతన. శ్రోత్రస్య శ్రోత్రం, మనసో మనో, వాచోహ వాచం, ప్రాణస్య ప్రాణ. చైతన్యం ఇక్కడ ప్రవేశించింది. నిజంగా ప్రవేశించిందా? అబ్బే ఇవి ఉత్తిత్తండి. పాములో తాడు ప్రవేశించిందా? ప్రవేశించలేదు. పాము పాముగా ఉంది భ్రాంతి సమయంలో, తర్వాత పోయింది. అలాగే హరణ రూపేణ నిధతే. ఎవరండి ఈ కల్పనలనే చేస్తున్నారు? కల్పయత్యాత్మని ఆత్మానం ఆత్మాదేవ స్వమాయయా మమ మాయా దురత్యయ. మాయాంతు ప్రకృతిం విద్ధి మాయినంతు మహేశ్వరం. ఇగో ఈ మాయ ప్రకృతి, ఈ మాయలాడు, ఈ మాయగాడు మహేశ్వరుడు. స్వతస్వర ఉపనిషత్తు. ఇప్పటికే తీరిపోయిందా మీ సందేహం? అక్కడ పార్వతి గారికి తండ్రి గారు ఏదో ఇచ్చారా, లేకపోతే పరబ్రహ్మ సృష్టిగా రూపిస్తున్నటువంటి కార్యాన్ని చెప్తున్నారా? క్షితిధరపతి గురుత్వం విస్తారం నిజ నితంబాదాచ్ఛిద్య త్వయి. హే పార్వతి, త్వయి నీయందు హరణ రూపేణ నిధతే. అయిపోయింది. తృష్ట్వా తదేవ అనుప్రావిశత్. ఓకే, ఇప్పుడు ఏందండి కథ? నితంబ ప్రాగ్భార. నితంబము ఆధారం, మూల చైతన్యం మనకు తెలుసు. ప్రాగ్భార, ప్రాక్ అంటే ముందు, ప్రాక్ అంటే తూర్పు, అంటే ఉదయ దిక్కు, ప్రాచీ దిశ, ఉదయించుట. ప్రాక్ అంటే ఉదయం. భార, భ్రూ, ధారణార్థక, వృద్ధి, విస్తరణ. అంటే సూర్యుడు ఉదయించాడు అంటే విస్తరిస్తున్నాయి కిరణాలు తూర్పు దిక్కునందు అన్నట్టుగా సృష్టి విస్తరణ జరుగుతుంది. నితంబ ప్రాగ్భార, ఆధార బ్రహ్మతత్వము ప్రాగ్భారముగా ఉదయిస్తున్న దానిగా
ఏమిటి ఉదయిస్తుంది ఇక్కడ? మాయాస్థితి చైతం ఉంది. కానీ అసలు ఉదయిస్తున్నది ఏది? ఏగో అక్కడ చైతన్యమే అక్కడ ఉంది. ఆ నితంబమే మళ్ళీ ఆధారమే. సృష్టి ప్రవాహ రూపంగా ఆ బ్రహ్మతత్వమే ప్రాకు ముందుకు భారహ విస్తరించుట, ఉద్యస్తమగుట, ప్రోపగేషన్. తస్మాద్వాయే తస్మాదాత్మన ఆకాశ సంభూత. అదే నితంబ ప్రాక్భారం. ఆ పరమాత్మ నుంచి ఆకాశాదులన్నీ ఒకటి ఒకటి వచ్చాయి అంటున్నారు కదా, అదే నితంబ ప్రాగ్భారము. ప్రాగ్భార. ఆ నితంబము ఆధారము, ఆ సచ్చిత్తు ప్రాగ్భారాన్ని పొందకుండా ఉంటే అచలము. అందులో చలనం లేదు. నా 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 కించన మిషత్ యది శక్త్యాయుక్తో నభవతి నా కుశల స్పందితుమపి. కొంచెం కూడా కదలడానికి వీలు లేదు. అచలము. అటువంటి అచలము, ఆ స్థిరము, ఆ నితంబము, ఆ స్థితి, ఆ సత్, ఆ సచ్చిత్, ఆ నిర్గుణము ప్రాగ్భార ఉదయించింది. బ్రహ్మ నిశ్చలతలో చిన్న చలనం కలిగింది. దిస్ ఎ స్లైట్ మూమెంట్ విచ్ అకర్డ్. అదే మాయాశక్తి ప్రాగ్భారత సృష్టి. నితంబ ప్రాగ్భార అంటే ఎప్పుడైతే పరబ్రహ్మ సంకల్పించారో, పరబ్రహ్మ బహుశం ప్రజాయేతి అని అనుకుని, ఎప్పుడైతే ఆ మాయాశక్తిలో తన చిత్ శక్తులను నితంబాదాచిత్య హరణ రూపేణ పార్వతీ త్వయి నిధదే, అప్పుడు నితంబ ప్రాగ్భారమైనది. అంటే ఆధారమైన సత్తు యొక్క ప్రకటము ఏర్పాటు అయినది. సృష్టి ఉదయించినది. వసుమతీం. వసుమతి. ఓకే, మత్ప్రత్యయం చేర్చారు. వసుమతీం. స్త్రీలింగ ద్వితీయ ఏకవచనం. వసుమతీ అంటే ప్రథమ విభక్తి. వసుమతీం అంటే ద్వితీయ విభక్తి. వసుమతిని. వసుమతిని. వసు అంటే ఏమిటి? వసు అంటే ధనము, సంపద, రత్నములు, భూమిలో దాగిన సంపద. అందుకే వసుమతి. ఇన్ని సంపదలు భూమిలో ఉన్నాయి, ఎన్ని ఖనిజాలు ఉన్నాయి. అందువల్ల వసుమతి. వస్ అనే ధాతువు స్థానే, టు డ్వెల్. వస్ అనేదానికి ధనం అనే అర్థం కూడా ఉంది వసువుకి. మతి అనేది మత్ప్రత్యయం చేర్చారు. మత్ప్రత్యయం అంటే అది కలిగి ఉండడం. గుణవతి, బుద్ధిమతి, హనుమంత. మత్శబ్దం ఏంటంటే అది కలిగి ఉండడము. వసూన్ ధనములను, రత్నములను కలిగినది. వసుమతి అంటే భూమి, పృథివీ అని అర్థం. పృథివీ అంటే ఏమిటి? ఇగో ఈ భూమి మీద పుట్టిన వాళ్ళు ఈ భూమి మీద ఎవరికీ జరగలేదు అంటే ఏమిటి? సృష్టిలో ఎవరికీ అలా జరగలేదు. జగత్ అని అర్థం. పృథ్వీ అనేటటువంటిది జగత్తుకు సంకేత రూపము, జగత్తుకు ఉపలక్షణము. మామూలు వసుమతీయమా, అశేషాం వసుమతీం అన్నారు. అంటే ఇంకేం మిగలేదు సృష్టిలో ఉన్నవన్నీ కూడాను. అంటే సృష్టింపబడిన జగత్తు మొత్తము, సమస్త జగత్తును. వసుపదము దేవతలను కూడా సూచిస్తుంది. అష్ట వసువులు అంటాము. అంటే దేవతా వర్గం కూడా వసువులు. వాళ్ళను కూడా అంటే భూమిలో ఉన్న వసుమతీయులు అంటే భూమిలో ఉన్న వాళ్ళు అశేషాం వసుమతి ప్రాణులనే కాకుండా ఆధిదైవిక కూడా అధ్యాత్మ, అధిదైవ వర్గాలను రెండింటినీ కూడా, అధిభూత వీటన్నిటినీ కూడా, దేవతలను కూడా నెక్స్ట్ పదం ఉస్తాగాయతి ఆవరిస్తోంది. ఈ సృష్టి జరిగా మాయాశక్తి ఏం చేసింది? ఉదయించింది. ఏమిటైంది? నితంబ ప్రాగ్భారమైనది. నితంబ ప్రాగ్భారము కాగానే ఈ వసుమతిని స్థగయతి, లఘుత్వం నయతి చ. రెండు చెప్పారు. స్థగయతి లఘుత్వం, నయతి చ. స్థగయతి ఆవరిస్తుంది. వసుమతి జగత్తు వ్యక్తము, మరి బ్రహ్మము అవ్యక్తము. మధ్య సంబంధం ఏమిటి? ఈ అవ్యక్తాన్ని వ్యక్తం చేస్తున్నప్పుడు ఆ బ్రహ్మంగారు తెలియకుండా దాచేస్తుంది. చూడండి ఆవిడ మాయ.
సృష్టి ఏమో ఆయన బ్రహ్మ యొక్క శక్తి చేతనే, బ్రహ్మ యొక్క చైతన్యం చేతనే, సచ్చేతనే చేస్తోందిట. కనిపించేదేమో ఆవిడ చేస్తున్నట్టు కనిపిస్తుందిట. ఆ బ్రహ్మము చైతన్యాన్ని కనపడకుండా దాచుతుందట. అదే స్థగయతి. ఆ దాచడమే అవిద్య. అవ్యక్తాన్ని, ఆ అవ్యక్తమైన పరబ్రహ్మాన్ని వ్యక్తం చేయకుండా అవ్యక్తంగా తనలోనే ఉంచుకోవడాన్ని అదే మాయ, అదే అవిద్య, అదే అనాత్మ, అదే అజ్ఞానం. ఏయా భూతేషు తిష్టన్ భూతాని నవేద. బృహదరణికం. ఏదైతే భూతములందన్నిటి యందు ఉంటున్నప్పటికీ ఆ భూతములు తన యందు ఉందని తెలుసుకోలేవో అదే ఆత్మ అన్నారు. యయా భూతాని తిష్టన్, ఏది భూతములందుంటున్నప్పటికీ సర్వవ్యాపకమైన చైతన్యము ప్రతి చిన్న అణువులో కూడా అంభోజాసనుడు ఆదిగాగా తృణ పర్యంతంబు ఎందుగలడందు లేడని సందేహము వలదు అన్నట్టుగా అంతటా వ్యాపించినటువంటి తిష్టన్, దోస్ భూతాస్ విల్ నాట్ నో దట్ ఇట్ ఈస్ దేర్. దట్ ఈస్ ది బ్యూటీ అండ్ పిటీ ఆల్సో. నేను ఎంత చైతన్య స్వరూపం అయి ఉండి కూడా నేను చైతన్య స్వరూపముగా ప్రవర్తించను. ఎప్పుడు కూడా ఏదో అనాత్మ ప్రవర్తనలోనే ఉంటాను. భూతాని నవేద. స్థూల దృష్ట్యా చూస్తే వసుమతి అంటే రత్న గర్భ రత్న సంపన్న భూమి. సూక్ష్మ దృష్ట్యా అంటే ఏమిటి? చైతన్యాన్ని ధరించిన మాయ ఈ సృష్టి. దానిని స్థగయతి రాబోతుంది పదము. వసుమతీం అంటే అటు దేవతలను ఇటు భూమిలో ఉన్నటువంటి సకల ప్రాణులను కూడా ఆ చైతన్యాన్ని ధరించినటువంటి ఆ ఆ మాయ స్థగయతి. స్థగ్ అంటే ఆవరణే అని అర్థం. స్థగ్ ఆవరణే, గుప్తీకరణే కవర్, కన్సీల్, వీల్, అబ్స్క్యూర్ అని. దానికి ఈక్వలెంట్ పదాలు గుహ్ గుహ అంటే హైడ్, దాచి ఉంచు. గుహ్యం, గర్భం అంటే హిడెన్ అని అర్థం. ఆవృతం, ఆవృ. ఛద్ అంటే ఛద్మానం అంటే ఆచ్ఛాదనం అంటున్నాం కదా, కన్సీల్. పహ్ పిహ్, పిహ్ అంటే కవర్. పిహితర్క మండల నిభం స్ఫూర్తిం సదా భావయన్. లేకపోతే సత్యస్య అపిహితం ముఖం ఇష. అపిహితం అన్కవర్. పిహ్ అంటే కవర్, అపిహితం అంటే అన్కవర్. స్థగయతి అనే దానికి ఈక్వలెంట్ పదాలు గహ్, ఆవు, ఆవరణ, ఛద్, పిహ్ అన్నాడు. ఇక్కడ స్థగయతి అని వాడారు. స్థగ్ అంటే ఆవరణే. స్థగయతి గుప్తీకరణము చేయబడిన, మాయావరణము చేయబడిన, తత్వాన్ని దాస్తున్నా. స్థగ్ ఆవరణ శక్తి. దాని పేరే ఆవరణ శక్తి. మాయకి రెండు ఆవరణ విక్షేపం. ఆవరణ శక్తి వల్ల తత్వాన్ని దాచేస్తుంది. అదేదో తెలియకుండా తెలియకుండా చేసేస్తుంది. ఓకే. తెలియకుండా చేసి ఏదైతే ఉందో అది తెలియలేదు, ఏదైతే కాదో అదని అనుకుంటున్నాము. అన్యథాగ్రహణము, అగ్రహణము. అగ్రహణం అంటే ఆవరణ శక్తి. స్థగ్ దాచుతుంది. దాచింది కానీ దాన్ని నశింపచేయగలదా? ఈ మాయ చేయలేదు. ఇట్ హ్యాస్ నో పవర్ టు డూ ఎనీథింగ్ విత్ ద చైతన్య. టెంపరీగా లేనట్టు అనిపిస్తుంది అంతే. తెలుసుకుంటే అక్కడే ఉంది. చైతన్యము నశింపదు, లుప్తం కాదు. స్థగయతి చిత్ ప్రకాశాన్ని కప్పి నామరూప జగత్తుగా షో చేస్తుంది. నామరూప జగత్తుగా మాయ నాటకాన్ని ప్రదర్శిస్తుంది. అసలు రూపాన్ని చూపకుండా నామరూప జగత్తుగా మనకు కనిపింపజేస్తుంది. అదే స్థగయతి. జగత్తును ఆవరిస్తుంది. ఆ చైతన్యాన్ని అది ఆవరించలేదు. ఈశ్వరుని ఆవరించదు, ఆవరించలేదు. ఆవరణం ఈ మాయ ప్రక్రియ, విమోచనము జ్ఞాన ప్రక్రియ. ఈ ఆవరణాన్ని తొలగించుకోవడానికి ఒక్కటే మార్గం. ఆవరణం అంటే అంధకారము. చీకటికి విరుగుడు వెలుగు. అంధకారానికి అజ్ఞానానికి ఆవరణానికి విరుగుడు జ్ఞానం.
చైతన్యం నిత్య ప్రకాశం. అవిద్య దానిని కప్పుతుంది. ఏమిటండి? అవిద్య కప్పలేదు, కప్పినట్లుంటుంది. చైతన్యము దాచినా దాగనది, దాగినది కాదు, దాచినా దాగనది, దాగనిది, దాగనిది, దాచినా దాగనిది. సూర్యుడున్నాడు, ఆ సూర్యుడు గారి మేఘాలు కప్పేశాయి. ఈరోజు సూర్యుడు రాలేదు. సూర్యుడు రాక ఎక్కడికి పోయాడు? సూర్యుడు అక్కడే ఉన్నాడు. ఈ మేఘాలు ఆవృతం టెంపరీగా, మళ్ళీ మేఘాలు పోతాయి, ఆ సూర్యుడు అక్కడే ఉన్నాడు. అలాగే ఈ చైతన్యాన్ని అజ్ఞానం, అవిద్య, మాయ అనేటటువంటి పార్వతి కప్పింది. టెంపరీగా కప్పినట్లుంది. చైతన్యాన్ని కప్పగలదా? కప్పలేదు. చైతన్యం అనంతం. అనంతమైన చైతన్యాన్ని మాయ కప్పే ప్రసక్తే లేదు. అలా కప్పడం వల్ల ఏమిటైంది? లఘుత్వం నయతి. లఘు అంటే త్వ. స్థగయతి ఈజ్ వన్ వన్ ఎఫెక్ట్ ఆఫ్ దిస్ మాయ, ఈజ్ ది ఆవరణ. రెండోది లఘుత్వం నయతి. లఘు త్వ. లఘు అంటే తేలికైన, మృదువైన, లాఘవమైన, వేగవంతమైన, సూక్ష్మమైన అని అర్థం. నాలుగు అర్థాలు వస్తాయి. త్వ అనేటటువంటి భావవాచక ప్రత్యయం, కృదంత ప్రత్యయం చేరితే లఘుత్వం అంటే తేలికైన స్థితి, మృదువైన స్థితి, వేగవంతమైన స్థితి. అంటే తేలికైనది, మృదువైనది, వేగవంతమైనది, సూక్ష్మమైనది, లాఘవం. ఇదే లఘుత్వం. ఎక్కడ స్టార్ట్ అయ్యాం? గురుత్వం దగ్గర స్టార్ట్ అయ్యాం. ఆయన ఇచ్చింది గురుత్వం, ఈవిడ పంచుతున్నది లఘుత్వం. బాగుందా? ఆ? గురుత్వం విస్తారం ఆయన ఇచ్చారు, ఈవిడేం చేస్తుంది? లఘుత్వాన్ని పంచుతాం. లఘుత్వం అంటే పరిచ్ఛిన్నత, ఒకటి అనేకం అవడము. గురువు పెద్దదిగా గురువుగానున్నది లఘుత్వాన్ని పొందడము. అంటే ఈ ప్రపంచం వెయిట్తో కంపేర్ చేస్తే నా వెయిట్ ఎంత? చాలా లఘుత్వం. ఇంకా అల్ప ప్రాణులు ఉన్నాయి, వాటి తాలూకా వెయిట్ ఎంత? ఇంకా లఘుత్వం. ఈ లఘుత్వానికి మరో అర్థం ఉంది, లాఘవం, వేగవంతం. మనసు కల్పించింది ఆవిడ. మనసు కంటే వేగవంతమైనది లేదు. అంత వేగవంతమైన గురుత్వాన్ని ఉపయోగించుకొని, ఆ గురుత్వాన్ని, ఆ విస్తారాన్ని ఉపయోగించుకొని అది ప్రతిఫలనం ఏర్పడగా చేతనగా మారి లాఘవాన్ని పొందింది. చేతన అంటే మైండ్, మైండ్ అంటే లాఘవము. అచలం చలమైపోయింది. ఆయన గారికి చలనమే లేదు. యది శక్త్యా యుక్తో నభవతి న కించిదపి స్పందన. శక్తితో కలిస్తేనే చలనం వచ్చింది. అంటే అచలంగా ఉన్నటువంటి ఆ సచ్చిత దీనిని, నిర్గుణ నిరాకారాన్ని సగుణ సాకారంగా చలనం కలిగేటట్టుగా. చలనం ఎక్కడ కలుగుతుంది? చలనం బయట ఉండే చలనం అంతా మనసులోనే ఉంది. ఎంటైర్ టైమ్ ఈజ్ ఇన్ ద మైండ్. ఆ లాఘవము అంటే ఆ మైండ్ని కల్పించింది. లఘుత్వం అంటే లాఘవము, అంటే మైండ్, కాలము. ఆకాశవత్ అచల, లఘు అంటే సూక్ష్మ, నిర్వికార ఆత్మ. మాండుక్య కారికలో చెప్తారు. ఆకాశవత్ అచల మనకు తెలుసు. యదా సౌక్ష్మ్యాదాకాశం నోపలిప్యతే, యదా సర్వగతం సౌక్ష్మ్యాదాకాశం నోపలిప్యతే. అక్కడ లఘు, లఘు అని పదం కారికలో వాడారు. అంటే ఆకాశము వలె సూక్ష్మమైనది. మనసు సూక్ష్మమా స్థూలమా? చాలా సూక్ష్మం. ఎవరికీ తెలియదు, నాకు తప్ప. అది నిద్రలో కూడా పనిచేస్తుంది, జాగ్రత్తలోనే కాకుండా. నా ఇంద్రియాలన్నీ కూడా జాగ్రత్తలోనే పనిచేయగలవు. మనస్సు జాగ్రత్త దాటిన స్థితిలో కూడా పనిచేస్తుంది. దానికి లాఘవం ఎక్కువ. ఇక్కడి నుంచి అక్కడికి ఎప్పుడో వెళ్ళిపోతుంది, అనుకునే లోపల అమెరికా వెళ్ళిపోతుంది. అటువంటి లాఘవాన్ని కూడా ఈ సృష్టిలో పార్వతి గారు కల్పించారు. ఒకటి ఆవరణ, రెండవది లఘుత్వం. ఒకటి స్థగయతి, రెండవది లఘుత్వం చ. రెండిటిని నయతి అంటే నీ అనే ధాతువు నుంచి ప్రాపణే, గమనే, పొందించు, నడిపించు, చేర్చు, గమనము కలిగించు, లీడ్, గైడ్,
టేక్ అవే, నయతి నడిపించుట, అందుకే దీన్ని నయనం అంటారు. నన్ను నడిపించేది కాబట్టి నయనం, చెలించుట, దారి చూపుట, గమ్యానికి చేర్చుట, దిశానిర్దేశం చేసి గమ్యం వైపు వెళ్ళడం, ప్రయాణ క్రమము. నీ అంటే చైతన్య ప్రేరణ శక్తి, ప్రేరణ, గమనం, ప్రాపణం. ఏష హి ద్రష్ట శ్రోత మంత విజ్ఞాత. స్థగయతి మాయాశక్తి ఆవరణను కల్పిస్తుంది. ఆ మాయాశక్తి నయతి చ నడిపిస్తుంది. ఆ మాయాశక్తియే జగత్తుని నడిపిస్తుంది. స్థగయతి లఘుత్వం, వేగాన్ని కల్పిస్తుంది, మనస్సుని కల్పిస్తుంది. నయతి చ జగత్తును నడిపిస్తుంది. అంటే భ్రామయతి భ్రమింపజేస్తుంది. ఎలాగా? చైతన్యం తాలూకా పర్యవేక్షణలో సత్తామాత్ర అంటారు. అంటే అదేం చేయదు, ఆ చైతన్యం అక్కడ ఉంటుంది, ఉంటే చాలు, ఆ రిఫ్లెక్షన్తో నడిపిస్తుంది. గామావిశ్య చ భూతాని ధారయామ్యహమోజసా పోష్ణామి చౌషధీం సర్వా సోమో భూత్వా రసాత్మక. అంటే ఏమిటైందండి? క్షితిధరపతి గారు, ఆయన దగ్గర రెండు చెప్పలేనటువంటి గొప్ప అంశాలు ఉన్నాయి. ఒకటి సత్తు, రెండోది చిత్తు. ఒకటి గురుత్వం, రెండోది విస్తారం. అవి ఆయన సొంతమా? అవును, నిజాత్ ఆయనయే, ఆయన యొక్క సొంతమే, స్వరూపమే. నిజాత్ నితంబ్యా నితంబాత్, ఆయన యొక్క ఆధారమైన సత్తు నుంచి ఆ చిద్య వేరుపరచినట్టుగా చేసి హరణ రూపేణ, భ్రాంతి రూపంగా త్వయి నీయందు నిధధే ఉంచెను. యారా నీయందు? పార్వతి అంటే ఏమిటి? అంటే పొటెన్షియల్ ఎనర్జీ కైనటిక్ ఎనర్జీ అవడం, ఆధారంగా ఉన్నటువంటి పరమాత్మ ప్రకటం అవడం. అదే స్త్రీలింగ శబ్దము. పర్వత పార్వతి ఆమెకి ఇచ్చాడు. ఇస్తే ఏంటైంది? నితంబ, నితంబ ప్రాక్భార, ఆ ఆధారము యొక్క ఉదయం సృష్టి జరిగినప్పుడు అశేషాం వసుమతీం, అంటే దేవతలు మనుషులు అనే వ్యత్యాసం లేకుండా మొత్తం సృష్టినంతా కూడా స్థగయతి లఘుత్వం నయతి చ. స్థగయతి ఆవరించి పరబ్రహ్మం తెలియకుండా చేస్తుంది. లాఘవం అంటే లఘుత్వాన్ని కలిగించింది, పరిచ్ఛిన్నం చేసింది, చిన్న చిన్న అంశాలుగా చేసింది. లేకపోతే లాఘవమైనటువంటి మనోధర్మాన్ని కల్పించింది. ఆ మనస్సే అన్నిటికన్నా అంతేకాదండి, మనను నడిపిస్తున్నది ఈ వ్యవహారంలో ఆ మాయయే. ఈ భిన్నత్వమే వ్యవహారం, భిన్నత్వమే నడిపిస్తుంది. ఆ మాయాశక్తియే నయతిచ. చాలునా? ఈ శ్లోకంలో ఎంతటి అర్థం పెట్టారు! ఎలా దీన్ని నిత్యాసన చేయాలి? ఓం. ఇప్పుడు ఆ శ్లోకాన్ని పఠించుకోవాలి. ఏమిటా శ్లోకం? గౌరత్వం విస్తారం క్షితిధరపతి పార్వతి నిజానితంబాదాచ్ఛిద్య త్వయి హరణరూపేణ నిధతే. అతః అటు పిమ్మట ఆ చైతన్యం నీలో ప్రవేశించుట వలన తే నీ యొక్క విస్తీర్ణ గురు, అంటే నువ్వు ఆ విస్తీర్ణతను పొందావు, ఆ చైతన్య వ్యాపకం, ఆ గురుత్వం అంటే ఆ సత్తుని కూడా పొందావు. అయం ఈ ప్రపంచం విస్తీర్ణ గురు, విస్తీర్ణము విస్తారము అంటే చిత్, గురు అంటే గురుత్వం అంటే సత్. ఆ సచ్చిత్తులే అయం ఇది. అశేషం వసుమతి అంటే ఈ మొత్తం ప్రపంచాన్నంతా నితంబ ప్రాగ్భార, అది సృష్టి ప్రొజెక్షన్, ఆ ప్రోపగేట్ అవ్వడమును. దాంట్లో స్థగయతి లఘుత్వం చ నయతి, స్థగయతి లఘుత్వం చ నయతి. స్థగయతి అంటే కప్పివేస్తోంది, లఘుత్వం అంటే పరిచ్ఛిన్నం చేస్తోంది, లాఘవాన్ని కల్పిస్తుంది, నడిపిస్తుంది అంటూ తెలుసుకుని శ్లోకాన్ని
చక్కగా తెలుసుకున్న పిదప ఆ గురుత్వాన్ని సత్తని ధ్యానించాలి. గురుత్వం సత్ సదేవాహం, గురుత్వం సత్ సదేవాహం, గురు పరబ్రహ్మ సత్, అహం సత్ సదేవాహం. నెక్స్ట్ విస్తారం సర్వవ్యాపకం చిత్ చిదోహం చిదోస్మి చిదానందరూపోస్మి చిదానందరూపోహం చిదోహం చిదోహం సచ్చిదోహం సచ్చిదోహం సదోహం చిదోహం సదోహం చిదోహం. గురుత్వం విస్తారం సచ్చిదానందరూపం, గురుత్వం విస్తారం సచ్చిదానందరూపోహం. హరణరూపం మాయాలీలను స్వరూప ప్రకాశంగా చూడాలి. ఈ హరణ రూపము కనిపిస్తున్నదంతా మాయాలీల, భ్రాంతి. నిజానికి నేను సత్చిత్తు, ఈ శరీరాదులు కాదు, బియ్యమై కాదు, పేరు ఊరు అక్కర్లేదు, ఉన్నది సచ్చిత్తు. ఆ మాయా స్వరూపాన్ని గ్రహించడమే హరణ రూపేణ నిధతే. లఘుత్వం మనస్సు, సూక్ష్మత్వం. ఈ మనస్సును ఆర్డర్లో పెట్టుకోవడమే, చిత్తుగా చేయడమే గురుత్వం. ఆ లఘుత్వం నుంచి గురుత్వానికి వెళ్ళడం. లఘుత్వం అంటే చంచలమైన వ్యాపనము కలిగిన, అత్యంత వేగము కలిగిన మనస్సు. ఆ మనస్సు యొక్క వేగాన్ని నిరోధించడమే గురుత్వాన్ని తెలుసుకోవడం. గురుత్వం అంటే సచ్చిత్, లఘుత్వం టు గురుత్వం. ద మూమెంట్ ఈజ్ ఫ్రమ్ లఘుత్వం పరిచ్ఛిన్న భావం టు గురుత్వం అపరిచ్ఛిన్న భావం, సచ్చిద్రూపం సమభావంలో స్థిరపడడం. అంటే స్థూల సృష్టి, సూక్ష్మ ప్రకృతి, మనస్సు, శుద్ధ చైతన్య బ్రహ్మ. దట్స్ ద ఆర్డర్. స్థూల సృష్టిని చూస్తున్నాం. ఆ స్థూల సృష్టిలో ఉన్నటువంటి ఆ స్థగయతి, ఆ నయతి అనేటటువంటి గుణాలను తెలుసుకుంటున్నాము. హరణ రూపంగా ఉన్నదని తెలుసుకుంటున్నాము. ఈ హరణ రూపము నుంచి సూక్ష్మమైనటువంటి మనసు ద్వారా గుర్తించి ఆ మనసును విశుద్ధాంతఃకరణం చేసుకుని తరువాత శుద్ధ చైతన్య పరబ్రహ్మాన్ని, శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాలాతీత పరమేశ్వర రామ అన్నట్టుగా ఆ శుద్ధ బ్రహ్మ చైతన్యాన్ని పట్టుకోవడమే నిధిధ్యాసన. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఇంకా ఉంది. మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా. నిధిధ్యాసన అయింది. మయా నా చేత ఇదం సర్వం ఈ సర్వ జగత్తు ఆతతం తతం వ్యాపించబడినది. జగత్ ఇదం సర్వం జగత్ అవ్యక్తమూర్తినా మయా ఆతతం మయా తతం. నేను అవ్యక్తంగా జగత్తంతా ఉండనే ఉన్నాను. మత్స్థాని సర్వభూతాని, అన్ని భూతములు నా చైతన్యమునందే ప్రకాశిస్తున్నాయి. సకలమైన పదార్థాలు సూర్యకాంతి అందే తెలియవచ్చినట్లు. నచాహం తేష్వస్థిత. కానీ నేను చైతన్యంగా ఏ కార్యాలు చేయడం లేదు. ఆ భూతాల కార్యాలతో, కర్తృత్వ భోక్తృత్వాలతో నాకు సంబంధం లేదు. సర్వతః పాణిపదం సత్సర్వతోక్షి శిరోముఖం, సర్వతః శృతిమత్ లోకే సర్వం ఆవృత్య తిష్టతి. లోకే లోకమునందు ప్రకటముగా సర్వం సర్వమును ఆవృత్య ఆవరించి తిష్టతి ఉన్నాను. ఎలాగా? సర్వతః పాణిపదం అన్ని చోట్ల కాళ్ళు చేతులు, సర్వతః అక్షి శిరో ముఖం అంతటా అక్షి కనులు, శిరః శిరస్సు, ముఖము నోరు మాట. సర్వతః శృతిమత్ అన్ని చోట్ల చెవులు వినికిడి అనే దానిలో నేనే ఉన్నాను.
యథాభూత పృథగ్భావం ఏకస్తం అనుపశ్యతి. యథా ఎప్పుడైతే పృథక్ భూతం ఏకస్తం అనుపశ్యతి, పృథగ్భావంలో ఏకత్వాన్ని ఎవరు చూస్తారో, అనుపశ్యతి అంటే శాస్త్ర గురువాక్యాల ప్రమాణం ద్వారా దర్శిస్తారో, ఎన్విషన్ చేస్తారో, తత ఏవ చ విస్తారం, అది బ్రహ్మ సంపద్యతే తదా. ఈ విస్తారాన్ని తెలుసుకున్నవాడు బ్రహ్మను పొందుతాడు. తదా అప్పుడే, వెంటనే, కాలహరణం లేకుండా. అనాదిత్వాత్ నిర్గుణత్వాత్, నేను అనాది, గుణములు లేవు. అనాదిత్వాత్ అనాది అగుట వలన, పంచమీ విభక్తి. నిర్గుణత్వాత్ నిర్గుణుడగుట వలన. అయం పరమాత్మ, నేను ఈ పరమాత్మ అవ్యయ, నో వ్యయం అంటే నో చేంజ్ అట్ ఆల్. శరీరస్థో అపి కౌంతేయ, శరీరస్థ, శరీరమునందుంటున్నప్పటికీ, హే కౌంతేయ, న కరోతి న లిప్యతే, ఈ ఈ చైతన్యం ఏమి పరమాత్మ న లిప్యతే న కరోతి. పరమాత్మ అంటే ఆత్మ. అహం న కరోమి న లిప్ అంటే నేను చేయటం లేదు, తినడం ఏది అంటించుకోవడం లేదు. బృహదారణ్యకం. స ఏకాకి న రమతే, ఒక్కడే ఉన్నాడు పరబ్రహ్మ. ఏకాకి నా రమతే, ఏమీ క్రీడించడానికి ఏమీ లేదు. స ద్వితీయ ద్వితీయమైచ్ఛత్, నేను రెండుగా అవుతాను అని కోరుకొని, స ఆత్మానం ద్వేధా, రెండుగా, పాతయత్, పడేటట్లు చేశాడు, రెండు మొక్కలయ్యాడు. ఆయన ఏకాకిగా ఉన్నాడు, ఆయనకేమీ నరమతే, క్రీడ లేదు. ద్వితీయం ఐచ్ఛత్, రెండవ దానిని అపేక్షించి, ఆత్మానం, తనను తానే, ద్వేధా, రెండుగా, పాతయత్ చెప్తున్నారు. రెండుగా అయింది అంటే సృష్టి ప్రకటమైనది. నిజానికి అయింది అంటే అయినట్లు ఉన్నది, సీమింగ్లీ, అపారెంట్లీ అని తీసుకోవాలి. ఓకే. గురుత్వం విస్తారం క్షితిధరపతి పార్వతి నిజాతితం బాధాచిత్య త్వయి హరణరూపేణ నిధధే. అతస్తే తే, నీకు, విస్తీర్ణ గురు అయం అశేషాం వసుమతీం నితంబ ప్రాగ్భార స్థగయతి లఘుత్వం నయతి చ, స్థగయతి లఘుత్వం నయతి చ. హే పార్వతి, భావన మారాలి. పార్వతి అంటే ఇదిగో మాయా ఉపహిత చైతన్యం, మాయతో కూడిన చైతన్యమే పార్వతి. క్షితిధరపతి, పరబ్రహ్మము, గురుత్వం విస్తారం, చైతన్యమును, ఆ సత్తును, సత్తును చైతన్యాన్ని, నితం నిజనితం నిజాన్ని నిజాత్ నితంబాత్, తనదైనటువంటి ఆధారాన్ని ఆచ్ఛిద్య, వేర్పరచినట్లయి, త్వయి, నీయందు, హరణ రూపేణ, మోహన రూపేణ, భ్రాంతి రూపేణ, మాయ రూపేణ, నిదధే, ఉంచెను కదా. The weight of the infinite holds the world of change. Gurutvam. If I translate that above sentences into English, classical English, it will look like that. This is what I did. The weight of the infinite holds the world of change. The world of change is the weight of the infinity. Okay? It spreads, it spread, it's spread. ఇట్స్ స్ప్రెడ్ బికమ్స్ అవేర్నెస్, దాని తాలూకా వ్యాపనమే చిత్. ఇట్స్ రిస్ట్రెయిన్డ్ కంపాషన్. ఆల్ త్రీ ఆర్ ద స్పోర్టివ్ బ్యాలెన్స్. రిస్ట్రెయింట్ అంటే ఆవరణ, అంటే కనబడకుండా చేయడం, అదే ఇక్కడ సృష్టి. ఆల్ త్రీ ఆర్ ద స్పోర్టివ్, మాయా కార్యాలు, స్పోర్టివ్ బ్యాలెన్స్ ఆఫ్ ద వన్ వితౌట్ ఎ సెకండ్.
The weight of the infinite holds the world of change. Its spread becomes awareness, its restraint, compassion, and all three, the weight, the awareness, and the restraint together are the sportive balance of the one without a second. He Parvati, Kshitirapati, Gurutvam Vistaram, Nijanitam Vadachitya, Tvaiharana Rupena Nithate. ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो नमो गुरुभ्यः सर्वोपप्लवरहित प्रज्ञान घन प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि सोहमस्मि ब्रह्मैवाहमस्मि सोहमस्मि